ఆమె పేరు దీపిక. పెళ్లి జరిగిన రోజు ఆమె ముఖంలో ఉన్న నవ్వు నిజంగానే కొత్త జీవితాన్ని ఆహ్వానించిన నవ్వు. అలా నవ్విన అమ్మాయిల్లో ఆమె ఒకరు. ఆమె భర్త అర్జున్. మంచి మనసున్నాడు. స్థిరమైన ఉద్యోగం, కుటుంబానికి విలువలు ఇచ్చే వ్యక్తి. మొదటి రోజుల్లో వాళ్ళ జీవితం సింపుల్గా కానీ ఎంతో ఆనందంగా సాగింది. చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతికేవాళ్ళు. వర్షం పడితే టెర్రస్ మీదకి వెళ్ళి కాఫీ తాగడం, ఆదివారం ఉదయాన్నే కలిసి వంట చేయడం, సినిమా చూసి రాత్రి లేట్ వరకు మాట్లాడుకోవడం. దీపికకి అర్జున్ అంటే చాలా ఇష్టం. అతను చెప్పిన ప్రతి చిన్న జోక్కి నవ్వేది. అతని అలవాట్లు, అతని మాటలు, అతని నిశ్శబ్దం కూడా ఆమెకు ఇష్టం. సంవత్సరాలు గడిచాయి. జీవితం సద్దుమణిగింది. ఆనందం తగ్గలేదు, కానీ అది కొత్తగా కనిపించడం ఆగిపోయింది. అలవాటైపోయింది. ఒకరోజు ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన ఒక అబ్బాయి ఆమె జీవితంలోకి వచ్చాడు. పేరు కిరణ్. మొదట్లో అది కేవలం ఒక పరిచయం మాత్రమే. హాయ్తో మొదలైంది. తర్వాత లంచ్కి వస్తావా ఆ వరకు అయింది. తర్వాత నీతో మాట్లాడడం బాగుంది వరకు వెళ్ళింది. దీపికకు మొదట్లో ఇది కేవలం ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే అనిపించింది. కానీ కిరణ్ మాట్లాడే తీరు, ఆమెను అర్థం చేసుకునే విధానం, ఆమె మాటలు వినేటప్పుడు చూపించే ఆప్యాయత, ఇవన్నీ ఆమెకు కొత్తగా అనిపించాయి. ఒకరోజు కిరణ్ అన్నాడు, ఇవన్నీ నీతో మాట్లాడితే నాకు చాలా టైం ఎలా గడిచిపోతుందో తెలియదు. ఆ మాట ఆమె మనసులో ఎక్కడో ఒక చోట పడిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ మాట గుర్తు వచ్చేది. అర్జున్తో ఉన్నప్పటికీ కిరణ్ మాటలు ఆమె చెవుల్లో మోగేవి. ఆమె అతని ఆమె తనని తాను ప్రశ్నించుకుంది, ఇది తప్ప అని. కానీ వెంటనే తానే సమాధానం చెప్పుకుంది, మనం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. అలా రోజులు గడిచాయి. కిరణ్ ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు. ఆమె రోజు ఎలా ఎలా గడిచిందో అతనితో షేర్ చేసేది. అర్జున్తో చెప్పని విషయాలు కూడా కిరణ్తో చెప్పేది. ఒకరోజు కిరణ్ ఆమెకు మెసేజ్ చేశాడు, నేను నిన్ను మిస్ అవుతున్నాను అని. ఆమె చేతులు ఆగిపోయాయి రిప్లై ఇవ్వడానికి. కొంచెం టైం తీసుకుంది. నువ్వెందుకు అలా అంటున్నావు అని టైప్ చేసింది. కిరణ్ వెంటనే రిప్లై ఇచ్చాడు, ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఆ ఒక్క మాట ఆమె ప్రపంచాన్ని ఆపేసింది. ఆమెకు భయం వేసింది, కానీ అదే సమయంలో ఒక విచిత్రమైన ఆనందం కూడా కలిగింది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. అర్జున్ పక్కనే నిద్రపోతున్నాడు, కానీ ఆమె మనసు ఎక్కడో దూరంలో ఉంది. కొన్ని రోజులు ఆమె కిరణ్తో దూరంగా ఉండడానికి ప్రయత్నించింది, కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. మళ్ళీ మాట్లాడడం మొదలైంది. ఈసారి మాత్రం వాళ్ళ మాటల్లో భావాలున్నాయి. జాగ్రత్తగా మాట్లాడినా ఆ జాగ్రత్తల్లోనే ప్రేమ కనిపించేది. కొన్ని నెలల్లో వాళ్ళ మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. దీపికకు తెలుసు ఇది సరైంది కాదు, కానీ ఆమె ఆపుకోలేకపోయింది. కిరణ్తో ఉన్నప్పుడు ఆమెకు తనను తాను కొత్తగా అనిపించేది, నవ్వేది, ఆనందపడేది, జీవితం మళ్ళీ మొదలైనట్లు అనిపించేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళు కలిసిన ప్రతి క్షణం వాళ్ళకి ప్రత్యేకం. చిన్న చిన్న ట్రిప్స్, సీక్రెట్ మీటింగ్స్, ఫోన్ కాల్స్, ఇవన్నీ వాళ్ళ ప్రపంచం. కానీ ప్రతి కథలోలా ఇక్కడ కూడా మార్పు వచ్చింది. కిరణ్ ప్రవర్తన మారడం మొదలైంది. కొన్ని రోజులు అతను చాలా ప్రేమగా ఉండేవాడు. మరికొన్ని రోజులు మాత్రం పూర్తిగా మారిపోయేవాడు. ఫోన్ ఎత్తకుండా ఉండడం, మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా ఉండడం, కారణం లేకుండా కోప్పడటం. దీపిక మొదట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. అతను బిజీ అయి ఉంటాడు అని అనుకుంది. అతనికి కూడా సమస్యలు ఉంటాయి అనుకుంది. కానీ ఆ మార్పు చాలా పెరిగిపోయింది. ఒకరోజు ఆమె అడిగింది, నువ్వు ఎందుకు మారిపోయావు? కిరణ్ కాస్త కోపంగా అన్నాడు, నువ్వే మారిపోయావు. ఆ మాట ఆమెని షాక్కి గురిచేసింది. నేనా అని అడిగింది. అవును, నువ్వు నన్ను పట్టించుకోవడం తగ్గింది అన్నాడు. దీపికకి అర్థం కాలేదు. ఆమె ఎంతగా ప్రయత్నిస్తున్నా అతనికి అది సరిపోవడం లేదు. కొన్ని రోజుల తర్వాత మరో కొత్త సమస్య మొదలైంది. అదేంటంటే అనుమానం. కిరణ్ చిన్న చిన్న విషయాల మీద కూడా అనుమానం పడడం మొదలుపెట్టాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎందుకు లేట్ అయింది? నిజం చెప్తున్నావా? ప్రతి ప్రశ్న ఆమెను అలసటకు గురి చేసింది. మొదట్లో ఆమె చాలా ఓపిక పట్టింది, ఎక్స్ప్లెయిన్ కూడా చేసేది, అతన్ని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ కిరణ్ అనుమానం తగ్గలేదు. అది రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఒకరోజు అతను అన్నాడు, నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు.
ఆ మాట ఆమె హృదయాన్ని గాయపరిచింది. నేనెప్పుడైనా అలా చేశానా అని ఆమె ఏడుస్తూ అడిగింది. కిరణ్ సమాధానం ఇవ్వలేదు. ఆమెకు అర్థమైంది ఇది ఇక మామూలు విషయం కాదు అని. ప్రేమగా మొదలైన బంధం ఇప్పుడు బాధగా మారిపోయింది. ఆమె తనని తాను కోల్పోతుంది. ఆమె నవ్వు తగ్గిపోయింది. ఆనందం మాయమైపోయింది. ప్రతిరోజు ఒక భారంలా అనిపించేది. అర్జున్ మాత్రం ఇంకా అదేలా ఉన్నాడు. ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ ఆమె మనసు అతనితో లేదు. ఒకరోజు అర్జున్ అడిగాడు, నువ్వు బాగోలేవు, ఏదైనా సమస్యగా ఉందా అని. ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కానీ ఆమె ఏమీ చెప్పలేదు. ఏమీ లేదు అని చెప్పింది. అది అబద్ధమని ఆమెకు తెలుసు. కానీ నిజం చెప్పే ధైర్యం కూడా ఆమెకి లేదు. కిరణ్లో ఉన్న సంబంధం ఇప్పుడు ఆమెను పూర్తిగా అలసిపోయేలా చేసింది. ఆమె చివరకు ఒక నిర్ణయం తీసుకుంది, దూరంగా ఉండాలి అని. మొదట్లో అది చాలా కష్టంగా అనిపించింది. ఫోన్ తీసుకుని అతనికి కాల్ చేయాలని అనిపించేది, మెసేజ్ పంపాలని అనిపించేది. కానీ ఆమె చాలా ఆపుకుంది. కిరణ్ మొదట్లో కోప్పడ్డాడు, తర్వాత ప్లీట్ చేశాడు, తర్వాత మళ్ళీ అనుమానం పడ్డాడు. నువ్వు ఇంకొకరితో ఉన్నావు కదా అని అడిగాడు. ఆమెకు నవ్వు వచ్చింది, బాధతో కూడిన నవ్వు. నేను ఎవరి దగ్గర లేను, నేను నన్నే వెతుక్కుంటున్నాను అని చెప్పింది. ఆ మాట కిరణ్ని మౌనం చేసింది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. దీపిక తిరిగి తాను ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె మళ్ళీ చిన్న చిన్న విషయాలలో ఆనందం వెతికింది. ఒకరోజు టెర్రస్ మీదకి వెళ్ళి వర్షంలో నిలబడి నవ్వింది. అర్జున్ ఆమెను చూసి అడిగాడు, ఇంత ఆనందంగా ఎందుకున్నావు అని. ఆమె కాసేపు అతన్ని చూసి నవ్వింది. ఎందుకంటే నేను అవుతున్నాను అని చెప్పింది. అర్జున్ ఆ మాట అర్థం చేసుకోలేదు. కానీ అతను కూడా నవ్వాడు. ఆ రాత్రి ఆమె చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది. ఆమెకు అర్థమైంది, ప్రేమ అనేది కేవలం ఎవరో ఒకరిని ఇష్టపడడం కాదు, మనల్ని మనం కోల్పోకుండా ఉండడం కూడా ప్రేమే అని. కిరణ్ ఆమె జీవితంలో ఒక అధ్యాయం. కానీ ఆ అధ్యాయం ఆమెకు ఒక పాఠం నేర్పింది. అనుమానం ఉన్న చోట ప్రేమ నిలవదు. మరియు మనశ్శాంతి లేకుండా ఉన్న ప్రేమే కాదు. అది కేవలం బాధ మాత్రమే. దీపిక ఇప్పుడు తన జీవితాన్ని కొత్తగా చూసుకుంటుంది. అర్జున్తో ఆమె బంధం మళ్ళీ నెమ్మదిగా బలపడుతుంది. ఆమె గతాన్ని మర్చిపోలేదు. కానీ అది ఆమెను ఇంకా వెంటాడదు. ఎందుకంటే ఆమె చివరకు నేర్చుకుంది, ఎవరో ఒకరిని కోల్పోవడం కన్నా మనల్ని మనం కోల్పోవడం చాలా పెద్ద నష్టం అని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో విన్న తర్వాత మీకేం అర్థమైందో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.